వీళ్ళెవరో గానీ మనిషో గాడిద కూడా నాకు అర్థమైతే లేరు. తిడితే తిట్టిరా అని చెప్పేసి అంటారు. కానీ ఈ వీడియో చూసినాక నాకు అట్లనే కోపం అయితే వచ్చింది. నిజంగా అది మూగ జీవిరాశిరా. ఈ కొంపలు ముంచేసేటదైతే కాదు. నువ్వు కడుపు కింద తినేది పంట వండించే నీకు దుక్కు దున్నే ఎద్దు అది. ఎద్దంటేనే కష్టం చేసేది. వీలైతే కష్టపెట్టు కానీ కన్నీళ్లు పెట్టిస్తావేంద్రా. నీకు పని నడిచేటప్పుడు బుక్కెడంతా పత్తి తింటుందని చెప్పేసి కట్టాలనిపిస్తే తాడుతోని జాలి అల్లిపించుకుని అయితే కట్టు. అల్లెటోళ్ళు అందుబాటులో లేకపోతే నా దగ్గరికి రా, నేను అల్లిస్తాను నీకు. ఇంకా కవర్ పెట్టి గంత తిప్పల పెడతావేంద్రా. కనీసం దానికి ఆక్సిజన్ కూడా అందుతలేదు. అది చూసి నీకు ఇంకా గమ్మత్ అనిపిస్తున్నట్టుగా వీడియో తీసి మరీ పెట్టిండు చూడు చక్కనోళ్ళు లెక్క. నీకు అందుబాటులో ఏది లేకుండా కవర్ కట్టినా అని అనుకుంటే కవర్ కు 2 పొక్కలన్నా కొట్టనుంటేవి. కనీసం గాలన్నా ఆడుతుండే దానికి. మూగజీవిరాశి అంటే మాష అనుకుంటున్నావా? దాని ఆశీర్వాదం తగిలిందంటే ఎల్లవేళలా చల్లగుంటావు. దాని సాపిన తగిలిందంటే తరతరాలు కూడా సత్యనాశ అయిపోతాయి బిడ్డ. ఏమనుకుంటున్నావు? ఎద్దంటే బసవరాయుడు రా. ఒక పరమేశ్వరుడు వాహనంగా పుట్టిన బసవరాయుడు గది. ఇష్టం చేసే జన్మలో పుట్టినందుకు కష్టపెట్టు కానీ కన్నీళ్లు పెట్టి బిడ్డ. ఎందుకంటే నీకు గమ్మత్ అనిపిస్తుండొచ్చేమో కానీ దాని సాపిన తగిలితే పరిణామం ఎట్లుంటుందో తట్టుకోనికి కూడా నీ తరం సరిపోదు బిడ్డ. అది పెట్టుకో. నేను మూతికి కవర్